స్క్రీన్ పై డివిజన్ 1 చూస్తున్నారు. 278 మంది అనుకూలంగాను 211 మంది అననుకూలంగాను ఓటు వేశారు. మొత్తం ఓటు వేసిన వాళ్ళ సంఖ్య 489గా ఉంది చూడొచ్చు. సో ఐజ్ అన్నవాళ్ళు 278, నో అన్నవాళ్ళు 211 మంది. సో దీంతో డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ 131 బిల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయినట్టుగా చూడాలి. అయితే ఈ 131వ రాజ్యాంగ సవరణ సభలో వీగిపోయినట్టుగా దీన్ని చూడాలి. ఎందుకంటే 2/3 మెజారిటీ కావాలి. దీనికి 2/3 మెజారిటీ ఇప్పుడు వచ్చినట్టు కాదు. కాబట్టి ఇది 131వ రాజ్యాంగ సవరణ సభలో వీగిపోయినట్టుగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ సభలో మొత్తం ఓట్ల సంఖ్య కూడా చూడొచ్చు మీరు, 489గా ఉంది. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ రావాలి, కానీ పార్టిసిపేటెడ్ నెంబరే ఇక్కడ తగ్గినట్టుగా మనకి దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సో ఇన్ఫ్యాక్ట్ 326 ఎన్డీఏ మద్దతు, బట్ 278 ఇక్కడ పోలైనట్టుగా మనకి కనిపిస్తోంది. అలాగే 211 నో అన్నట్టుగా. ఈవెన్ విపక్షాల నెంబర్ కూడా ఇక్కడ కొంచెం తగ్గింది. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 489గా ఉన్నారు. సో మిగిలిన వాళ్ళ ఓట్లకు సంబంధించి ఒకవేళ ఓటింగ్ వేసే క్రమంలో ప్రాపర్గా అది ప్రెస్ చేయలేదా, లేకపోతే అటెండెన్స్ తక్కువ ఉందా ఏంటి అనేది మరికొద్ది సేపట్లో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు దీంతో వీగిపోయినట్టయింది. మొత్తంగా 489 ఓట్లు పోలయ్యాయి. అనుకూలంగా 278, ప్రతికూలంగా 211 మంది ఓట్లు వేశారు. ఈ బిల్లు నెగ్గాలంటే 326 ఓట్లు రావాల్సి ఉంది, కానీ 278 మాత్రమే రావడంతో బిల్ వీగిపోయింది. సో ఈవెన్ గ్రాఫ్లో కూడా చూడొచ్చు ఎవరు అనుకూలంగా ఓట్లు వేశారు, ఎవరు అననుకూలంగా ఓట్లు వేశారు అనేది కూడా ఆ గ్రాఫ్లో మనకి తెలుస్తోంది. ఎందుకంటే లాబీ ఖాళీ చేయమన్నప్పుడు ఒక్క సభ్యులు తప్ప ఇంకెవరూ అక్కడ లేరు. సో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓటింగ్లో 489 మంది పాల్గొన్నారు. వాళ్ళలో క్లియర్గా 278 మంది అనుకూలంగాను 211 మంది అననుకూలంగాను ఓట్లు వేశారు. దాంతో బిల్ వీగిపోయినట్టయింది.